నమస్తే గురుగారు. నమస్కారం అండి. అసలు రక్తపోటు అంటే ఏంటి? మనం వింటా ఉంటాం రక్తపోటు వచ్చింది, ఎలా వచ్చింది చెప్తుంటాం. అసలు రక్తపోటు అంటే ఏంటి? అసలు ఎందుకు వచ్చింది? వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వీళ్ళు? ఎస్. రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ సింపుల్‌గా వింటూ ఉంటాం. అది కూడా ఏంటంటే మామూలుగా 40 ఏళ్ళు పైబడ్డ వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా 40 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి తరచుగా వస్తుంది. ఆ లోపు వాళ్ళకి ఎక్కడో అక్కడ రేర్ కేసెస్ కనిపిస్తుంది. 30 ఇయర్స్, 35 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళకి కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఎక్కువ అని చెప్పడానికి లేదు. 40 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం బ్లడ్ ప్రెషర్, బీపీ అంటారు దాన్ని, రక్తపోటు అని అంటుంటాం, ఇది కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది అనేది మేజర్ కారణం. ఇంత పూర్వం ఎక్కడో అక్కడ చాలా తక్కువ కేసెస్ నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో ఏంటి, చాలా ఎక్కువగా కేసెస్ ముమ్మరంగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏంటి అని చూస్తున్నట్టయితే జీవన విధానం, ఆహార పద్ధతులు, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలని చెప్పొచ్చు. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఆర్టిఫిషియల్ బయట తయారయ్యేటటువంటి ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకోవడం, వీటన్నిటి వల్ల బ్లడ్ ప్రెషర్, రక్తపోటు అధికంగా పెరుగుతుంది. పిజ్జాస్, బర్గర్స్ వాటిలలో ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అండ్ బయట తీసుకునే ఆహార పదార్థాలు వాటిలలో కూడా అతి ఎక్కువగా చిల్లీ పౌడర్, రకరకాల కల్చర్స్, రకరకాల ఆయిల్స్, ఇవి అన్నీ కలుపుతూ ఉంటారు కనుక, అండ్ ఎసెన్సెస్, ఫుడ్ కలర్స్ ఇవన్నీ కలుపుతూ ఉంటారు. సో దానివల్ల మరి రక్తపోటు వచ్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్తపోటు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తర్వాత ఎలాంటి ఆహారం తినాలి? అంటే ఎలా వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిగ్గా ఉంటుంది వీళ్ళకి? ఎస్, ఇందాక మనం ఎట్లయితే అనుకున్నామో రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పాం. ఆ విధంగా జాగ్రత్తలు, రెస్ట్రిక్టెడ్ ఫుడ్, ఇంట్లో హోమ్లీ ఫుడ్ తీసుకుంటున్నట్లయితే రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు అనేది తెలిసింది. మరి రక్తపోటు వచ్చాక ఏం చేస్తే మంచిది, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఎస్, అక్కడ వస్తే ఏంటి, చాలా తక్కువగా హోమ్లీ ఫుడ్ తీసుకోవడం, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్ పూర్తిగా మానేయడం, స్మోకింగ్ ఉంటే మానేయడం, అలాగే నాన్ వెజిటేరియన్లో మటన్ కానీ, ఫ్రాన్స్, ఎండు చేపలు మానేయడం సర్వోత్తమం. దానికి బదులుగా చికెన్, ఫిష్, ఎగ్ తినొచ్చు. ఫిష్ తినడం వల్ల కాడ్ లివర్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఈ రక్తపోటు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా తీసుకోవచ్చు. మిగతా కూరగాయలు అన్నీ కూడా తినేసేయచ్చు. టోటల్ ఆహారం అంతా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఫ్రీజ్ చేసినటువంటి ఆహారం, ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం చాలా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడుగా ఏ పూటకు తయారు చేసిన ఆహారం ఆ పూటకే తినడం మంచిది. అలాగే ఫ్రిడ్జ్లో నిల్వ చేసినటువంటి ఆహారాన్ని తీసి మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం అలాంటివి చేయకూడదు. ఇవన్నీ కూడా రక్తపోటు పెరగడానికి దోహదపడతాయని చెప్పొచ్చు. అంటే వయసుకి సంబంధించింది ఏమన్నా వస్తుంది? వయసు ఎంత వయసు వాళ్ళకి వస్తుంది? 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఎక్కువ మట్టుకు వస్తుంది. ఇంతకు ముందులా ఇందులో పెద్ద తేడా లేదు. ఎక్కడో అక్కడ చాలా తక్కువ, లిటిల్ బిట్ 1-2% యంగర్ ఏజ్లో వస్తుంది. బిలో 40 వాళ్ళకి అక్కడక్కడ వస్తుంది. 1-2%, అంతకు మించి కనబడట్లేదు. ఇందులో మాత్రం ఎక్కువ మందికి వస్తుంది. ఓకే. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది వీటికి? ఎస్, ఇంకా ఆహారం చూస్తే సాల్ట్ తగ్గించి వాడడం, మసాలాలు, చిల్లీ పౌడర్ అలాంటివి తగ్గించి వాడడం సర్వత్రా శ్రేయస్కరం. దాంతోపాటుగా ఆయుర్వేదంలో చూసినట్లయితే మంచి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో వీటికి ముందుగా మరి రక్తపోటు ఉంటే, బ్లడ్ ప్రెషర్ ఉంటే ఎలాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చూడాల్సి వస్తుంది. బ్లడ్ ప్రెషర్ అంటే 2 అక్షరాలే, కానీ కాకపోతే దానివల్ల రక్త ప్రెషర్ రక్తపోటు ఉన్నట్లయితే, మనం అశ్రద్ధ చేసినట్లయితే చాలా సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఫెరాలిసిస్ రావచ్చు, అలాగే దీంతో పాటుగా మధుమేహం రావచ్చు, హార్ట్ అటాక్ కూడా రావచ్చు. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇందాక చెప్పినట్లు పైన ఇద్దమైనటువంటి ఆహారం తినడం వల్ల స్థూలకాయం, ఊబకాయం వస్తుంది. దాంతోపాటుగా బ్లడ్ ప్రెషర్ ఆటోమేటికల్లీ పెరిగిపోతుంది. కాబట్టి మరి బయట ఆహారం తినకపోవడమే మంచిది అని తెలుస్తుంది. ఇక ఇవన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే కొంతవరకు బీపీని, అంటే రక్తపోటుని అదుపులో ఉంచుకోవచ్చు. ఇంత చిన్న రక్తపోటు ఉండడం వల్ల, అలక్ష్యం, అశ్రద్ధ చేయడం వల్ల
పైన చెప్పినటువంటి జబ్బులు రావడానికి అవకాశం, మధుమేహం, డయాబెటీస్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఫెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నెల తప్పనిసరిగా 30 డేస్కి ఒకసారి బ్లడ్ ప్రెషర్ చూసుకోవడం, రక్తపోటు నమోదు చేసుకోవడం, చూయించుకోవడం చాలా ఆవశ్యకం. ప్రతి డాక్టర్ చూస్తారు రక్తం ఇలా, బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా ఉంది అనేది చూస్తూ ఉంటారు. సహజంగా మిడిల్ ఏజ్లో చూసినట్లయితే బిలో 40 వాళ్ళకి 80, 120/80 అలా ఉంటుంది ప్రెషర్. ఏబో 40 దాటిన తర్వాత 140 to 80 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడుగా రక్తంలో ఉన్నటువంటి ప్రెషర్ని, రక్తపోటు సరిగా ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది విషయం. ఓకే. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే బయట చూపించుకునే దానికి ఎక్కువగా మనం హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్తా ఉంటాం. సో ఇక్కడికి వచ్చేదానికి అక్కడికి వచ్చేదానికి బెటర్ అంటే ఏం చెప్తారు మీరు? రక్త పరీక్ష, బ్లడ్ ప్రెషర్ చూడడానికి, రక్తపోటు చూడడానికి ఎక్కడైనా చూపించుకోవచ్చు. పెద్ద హాస్పిటల్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో అందరూ డిజిటల్ బీపీ మీటర్స్ తెప్పించేసి ఇంట్లో పెట్టేసుకుంటారు, ఎవరికి వాళ్ళుగా చూసుకుంటారు. అయితే దానివల్ల కరెక్ట్గా చూపించినప్పటికీ అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. గంటకి చూసుకోవడం, ఒక రోజులో 4 సార్లు చూసుకోవడం పరిపాటి అయిపోయింది. దానివల్ల ఏంటి, 5 ఎక్కువ ఉన్నా 10 ఎక్కువ ఉన్నా నాకు బీపీ పెరిగిపోయిందని అనుకోవడం, మళ్ళీ చూస్తే ఇంకా 10 ఎక్కువ ఉన్నా, ఆ కంగారులో, యాంగ్జైటీతో ఇంకా ఎక్కువ చూపించే అవకాశం. దయచేసి ఇంట్లో ఎవరు బీపీ చూసుకోకూడదు. వైద్య పరిభాషలో చెప్పాలి, ఏ చిన్న డాక్టర్, ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్ అయినా కూడా బీపీ ఉందా లేదా చూసి చెప్పేస్తారు. కాబట్టి ఎక్కడైనా చూసుకోవచ్చు. కాబట్టి నీట్గా బయట డాక్టర్ దగ్గర మాత్రమే బీపీ చూపించుకోవాలి, ఇంట్లో బీపీ చూసుకోకూడదు. ఎందుకంటే యాంగ్జైటీతో, ఆందోళనల వల్ల ఎక్కువగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది కనుక ఇంట్లో చూసుకోకూడదు. ఓకే. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మరి మీ దగ్గర? దీనికి కానీ చూసినట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇక్కడ హైపోటెక్స్ బీపీ క్యాప్సూల్స్ అని ఉంటాయి. ఇది రోజు ఒకటి వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి రక్తపోటు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఈ విధంగా మందులు వాడచ్చు. ఎవరైనా బీపీతో బాధపడుతున్నా, రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకున్నటువంటి సమస్యల్ని అధిగమించి మందులు సూచించే అవకాశం ఉంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు వీటి వల్ల? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్త్రీ పురుష భేదం లేకుండా, వయోభేదం లేకుండా ఎవరికైనా కూడా రక్తపోటు అధికంగా ఉంది అంటే ఈ మందులు వాడచ్చు. కొంతకాలం వాడిన తర్వాత, ఒక 6-7 months తర్వాత, జనరల్గా అలోపతిలో వాడినట్లయితే జీవిత పర్యంతం బీపీ మాత్రలు వాడాల్సిన అవసరమే ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఒక 6 months 5 months వాడిన తర్వాత నాట్ నెసరీ ఫర్ యూస్, అంటే మందు వాడాల్సిన అవసరం లేకుండా, కొంతమందికి పూర్తి అదుపులో వచ్చి మందు వాడాల్సిన అవసరం లేకుండా వెళ్తుంది. మేము చాలామంది చూస్తున్నాం. కొంతమందికి మందు అవసరం లేకుండా నార్మల్గా వచ్చేస్తుంది, ఇంకెప్పుడు అలాగే ఉంటుంది. కొంతమందికి వర్షం వాడుతున్నాం, అయినప్పటికీ దీనివల్ల ఎలాంటి రియాక్షన్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనబడే నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.